నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము పరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడి చదవబడిన వాక్యమును దీవించును గాక. అని పిలవబడుతున్న దేవుడైన యేసయ్య స్తోత్రం తండ్రి. శుద్ధులు పాత్రుడా, కాసి కాపాడే దేవుడు తండ్రి, రక్షించేవాడు నువ్వే తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారో అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి. ప్రభా రక్షించు తండ్రి. ఈ కొడుకు ఎందుకు ఏర్పాటు చేశారు మాకంటా ముందు నీకు తెలుసు తండ్రి. ప్రభా రక్షించు తండ్రి. యేసయ్య స్తోత్రం తండ్రి. ఆనందరాలను ప్రేమించి మనం ప్రేమించి నలుగురు బిడ్డలు ఇచ్చావు తండ్రి. అందులో యువరాజుని 3వ వాడు తండ్రి. ప్రభా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ఈ ప్రార్థన ఎందుకు పెట్టించుకున్నాను, ఎన్నో కష్టాల్లో పడుతున్నానండి, ఎన్నో బాధలు పడ్డానండి. ఎప్పటి నుంచో పెట్టించుకున్నాను. నా ఇంటి దగ్గర గృహం దగ్గర గొప్పగా ప్రార్థన పెట్టించుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ సైతాను మా వెనకాల ఉండి అలా పెట్టించుకోవడానికి వీలు కూడా ఉండేది కదండి. దేవుడా నువ్వే ఉన్నావు తండ్రి, నువ్వే ఉన్నావు తండ్రి అనుకున్నాను తండ్రి. ఎప్పటి నుంచో పెట్టించుకుందాం అనుకుని అలాగే సైతాన్ వల్ల అలా పెట్టించుకోకుండా అలాగే ఉండిపోయానండి. ఎప్పుడో ఆశ అండి, చిన్న ఇంటి దగ్గర పెట్టించుకోవాలి, మీరందరూ రావాలని ఎప్పటి నుంచో ఆశగా ఉండేదండి. అలాగే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, అలాగే ఎన్ని కష్టాలు ఉన్న తండ్రి నువ్వే ఉన్నావు. నువ్వు లేనిది ఏది జరుగుతుంది తండ్రి. నువ్వు ఉంటేనే మాకు ఉంటావు తండ్రి అని ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనతో ప్రార్థించుకుంటూ ఆయనతో ఉండటం చేశానండి. ఎన్నో కష్టాలు ప్రార్థన పెట్టించుకుందాం అనుకున్నానండి. అలాగే ఇప్పుడు సమకూర్చొని అప్పటికప్పుడు అనుకున్నానండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమగల దేవ ప్రభువా, ఎన్నో ప్రభా గడిచిన దినముల నుండి ప్రభా ఇప్పటి వరకు తండ్రి మీరెక్కడ చాటినా ప్రభా మమ్మల్ని భద్రపరిచి ప్రభా ఇటు రీతిగా ప్రభా మరలా ప్రభా ఇన్ని సన్నిధిలో ఇటు రీతిగా సొలొమీ గారు, యువరాజు గారు ప్రభా ఏర్పాటు చేసిన కూడికలో ప్రభా మేము అందరం కలిసి ఉండటకు ప్రభా కృప చూపినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఈ రోజు తండ్రి నీవు ఏ మాటలైతే ప్రభా మాతో మాట్లాడుకుంటున్నావు ప్రభా, అట్టి మాటలను ప్రభా మా హృదయం అందరి మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో తండ్రి నీ దేవజనుల ద్వారా ప్రభా ఇట్టి మాటలను బట్టి మాతో పలకరిస్తున్నావు ప్రభా. అట్టి మాటలను ప్రభా మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ప్రభా అట్టి రీతిగా ప్రతి ఒక్కరు ప్రభా నడుచుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వచ్చిన ప్రభా ప్రతి ఒక్కరు ఎటువంటి తలంపులను వచ్చి ఉన్నారో ప్రభా అటువంటి తలంపులను ఎరిగిన దేవుడు నా దేవ ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి రెట్టింపు దీవెనలతో ప్రభా ఆశీర్వాదాలతో తిరిగి వెళ్లే సంతోషాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న బిడ్డలను ప్రభా, పెద్ద బిడ్డలను ప్రభా, బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. స్వస్థత చేకూర్చండి తండ్రి. ఈ కుటుంబానికి ప్రభా నిన్ను ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇటు రీతిగా ప్రభా కుటుంబం ఏర్పాటు చేసిన ప్రభా ఈ కూడికకు ప్రభా ఎట్టి ప్రతిఫలము ప్రభా వారితో పొందుకునేలాగా ప్రభా నీవు వారితో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. ఇకను ప్రభా ప్రతి సంవత్సరం ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఇలాగా ఈ కుటుంబము ప్రభా ఏర్పాటు చేసుకుని ఇంకా ఎన్నో ప్రభా కూడికలను ప్రభా నీవే తోడండి నడిపించి ప్రభా ఇప్పుడు ఈ మాటలను ప్రభా మాతో మాట్లాడి ప్రభా రీతిగా నడుచుకునేలాగా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రయత్నిస్తావు. నీ పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. లేవనెత్తువాడు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, మన దేవుడు ఎటువంటి వాడంటే శ్రమలలో నుండి లేవనెత్తువాడు. భయంకరమైనటువంటి శ్రమలు ఎన్ని మన జీవితాల్లో ఎదురైనా వాటన్నిటిలో నుండి కూడా లేవనెత్తగలిగిన చాలిన దేవుడు అండి, చాలిన దేవుడు. ఈ లోకంలో ఎవరిని మనం ఆశ్రయించినా మనకు అంత నెమ్మది దొరకకపోవచ్చు, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఖచ్చితంగా సర్వసృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి మనము ఆరాధిస్తున్న ప్రభువుని మనము ఖచ్చితంగా ఆయనను మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ప్రతి శ్రమల నుండి కూడా దేవుడు మనలను విడిపించువాడండి. ఎందుకనంటే ఆయన విడిపించేవాడు అని దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజంగా ఆయన ప్రేమ అంత గొప్పది.
పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతో మంది ఎన్నో శ్రమల బట్టి వారికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ప్రభు సందులో వారు మొదలుపెట్టినప్పుడు దేవుడు అనేక రీతులుగా వారిని లేవనెత్తినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో చూస్తాం. కీర్తనకారుడు కూడా ఎన్నో సార్లు ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. శ్రమలలో నుండి నేను యెహోవాకు మొదలుపెట్టేదని అని ఎన్నో సార్లు కీర్తనకారుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు జ్ఞాపకం చేస్తాడు. వాటన్నిటిలో నుండి కూడా మన దేవుడు లేవనెత్తువాడు. నిజంగా ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో 103వ కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాటలు చూసినట్లయితే ఆయన అంటాడు చూడండి, 3వ వచనం అంటాడు, ఏమంటాడంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని జ్ఞాపకం చేస్తాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఎన్నో శ్రమ, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు అందులో నుండి లేవనెత్తువాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మన దేవుడు ఎటువంటి వాడంటే అద్భుతమైనటువంటి రీతిలో ఆ యొక్క పరిస్థితుల నుండి ఎన్ని శ్రమలు మన జీవితాల్లో ఎదురైనా ఆ శ్రమలన్నిటి నుంచి కూడా లేవనెత్తేవాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంతో మందికి ఎన్నో శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలలో దేవుని వైపు వారు చూసినప్పుడు దేవుడు వారిని ఆ శ్రమలలో నుండి లేవనెత్తినవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. అయితే ఇక్కడ ఆయన అంటాడు కదా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, సమాధి అనేది శ్రమలకు సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉంది. చచ్చినటువంటి స్థితి. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, అయ్యో ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని, నన్ను ఎవరు లేవనెత్తారని అనేక సార్లు మనము ఆలోచన కలిగి ఉంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క దయను బట్టి దేవాది దేవుడు ఎటువంటి వాడంటే, మనము ఆరాధించేటువంటి ప్రభు ఎటువంటి వాడంటే, ఆయన ప్రతి దానిలో నుండి కూడా దేవుడు మనలను లేవనెత్తువాడు. అందులో ఏ విధమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి కూడా ఆయన మనలను లేవనెత్తువాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన సమాధి అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన విమోచించేవాడు, విడిపించేవాడు. ఎంతో మందిని విడిపించిన వాడు, శ్రమలో ఉన్నటువంటి వారిని ఎంతో మందిని లేవనెత్తినటువంటి సందర్భము పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన విడిపించేవాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో దేవుడు విడిపించి అద్భుతమైన రీతిలో కార్యాలు చేసిన వాడు. ఇశ్రాయేలు మొదలుపెడతారు. ఐగుప్తుల నుండి వారు కానాను దేశం వస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వారు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ మోషే మీద ఆ పరిస్థితులు బట్టి ఎంతగానో బాధపడుతూ చింతిస్తూ ఉంటారు. అయ్యో, ఐగుప్తులో మాకు సమాధులు లేకుండా అయిపోయినాయా, ఇక్కడ మాకు భయంకరమైన పరిస్థితి ఉంది. ఎదరకొండగా చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే పరో సైన్యం. ఈ భయంకరమైన పరిస్థితి, ఈ శ్రమలో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరని కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు అంటాడు, మోషే నీ వేళ నాకు మొరపెడుతున్నావు, నువ్వేం చేయాలి? సాగి వెళ్ళిపో, ఎదరికి వెళ్ళిపో, సాగి వెళ్ళు, ఎదరికి వెళ్ళు అని ప్రభు జ్ఞాపకం చేస్తారు. ఎందుకనంటే శ్రమలు వచ్చినాయి కదా అని మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. మనం ఏం చేయాలంటే శ్రమలను ప్రభుకు అప్పగించాలి. మనం ముందుకి ప్రయాణం చేయాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా వాటిని బట్టి మనం కృంగిపోకూడదు, కానీ మనం ముందుకు వెళ్ళడానికే మనం ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథకర్త అంటాడు కదా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వేమవుతావంట? చేతగాని వాడు అవుతావు అంటాడు. చూస్తారా పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే సామెతలు రాసిన గ్రంథం చక్కటి మాట అండి. దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయన ఆ చక్కటి మాట ఆయన జ్ఞాపకం 24వ అధ్యాయము సామెతలు రాసిన గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే చూడండి, ఏమంటాడు? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావు. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, శ్రమ అనేది ఒకవేళ మన జీవితాలు ఎదురైనప్పుడు మనం ఏం చేయకూడదంటే
కృంగిపోకూడదు. ఎందుకనంటే శ్రమలు అందరికీ వస్తాయండి. మనుషులు వాళ్ళందరికీ శ్రమలు వస్తాయి. శ్రమలు రానటువంటి వాడు ఎవడనో లేడు. ఎందుకంటే శ్రమ మనిషి జీవితాన్ని ఏం చేస్తుందంటే ప్రభు వైపు నడిపిస్తుందండి, దేవుని వైపు నడిపిస్తుంది. శ్రమ ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అని అంటే శ్రమలో దేవుని వైపు మనం చూడాలని, శ్రమను బట్టి మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలని కొన్ని సందర్భాల్లో దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. కాబట్టి శ్రమను బట్టి మనం ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉండడము ఏమాత్రం మంచిది కదండి. అందుకని అంటాడు కదా, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఏమవుతావంట, చేతగాని వాడవగదువు. ప్రియమైన దేవుని పిల్ల, శ్రమ వచ్చిందని మనం బాధపడిపోతూ అయ్యి బాబు నాకే శ్రమ వచ్చింది, నాకే ఈ బాధలు వచ్చాయి, అందరూ బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళందరి బాగున్నాయి, కానీ నాకు ఈ శ్రమ వచ్చిందని బాధ పెడుతుందని మనం కృంగిపోతే మనం ఎటువంటి వాళ్ళం అంటే చేతగాని వాళ్ళం అయిపోతామంట. చేతగాని ఏ పని చేయలేని వాడు. కానీ శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా శ్రమలో నుండి కూడా నన్ను విడిపించగలిగిన వాడు, నా కొరకు శ్రమ పడినటువంటి దేవుడు నాకున్నాడు అనేటువంటి నిరీక్షణతో మనం దేవుని వైపు చూడగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రతి శ్రమల నుండి కూడా మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎందుకనంటే మనల్ని విడిపించడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. శ్రమలో నుండి, బాధల్లో నుండి, సమస్యల్లో నుండి విడిపించడానికే 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన అందుకనే నా వైపు చూడు అంటాడు ఆయన. కాబట్టి శ్రమను బట్టి మనము ప్రభు సందులకు దేవుని వైపు మనం చూసినట్లయితే ఖచ్చితంగా గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకనొక సందర్భంలో దావీదు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళితే తన దగ్గర ఉన్నటువంటి భార్య, పిల్లలు అందరినీ కూడా, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళేటప్పటికి ఇలాగా జరిగిన విషయం ఏంటంటే శత్రువులు దావీదు లేనటువంటి సమయాన్ని చూసి అతని భార్యను, అతని పిల్లల్ని, అతని దగ్గర ఉన్నటువంటి బంధువుల యొక్క పిల్లల్ని, భార్యల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. కొద్ది దినాలు అయిన తర్వాత దావీదు తిరిగి తన గ్రామానికి వస్తాడు. గ్రామానికి వచ్చి చూసేటప్పటికి భార్య ఉండదు, పిల్లలు ఉండరు, తన బంధువుల యొక్క పిల్లలు ఉండరు, బంధువుల స్నేహితుల పిల్లలు ఉండరు, అందరూ ఎవరు కనబడరండి. ఎవరు కనబడకపోయేటప్పటికి వాళ్ళు ఆ పరిస్థితి చూసినప్పుడు చాలా కృంగిపోతారు. ఆ పరిస్థితి చూసినప్పుడు వారు చాలా కృంగిపోతారు అనమాట. ఇంకా వాళ్ళందరూ అనుకుంటారు, దావీదుని బట్టి మనకి ఎంత శ్రమ వచ్చింది, దావీదుని బట్టి ఎంత కష్టం మనకు వచ్చింది, కాబట్టి మనం ఏం చేద్దామంటే రాళ్ళు రువ్వి దావీదుని చంపేద్దాం, దావీదుని బట్టే కదా ఈ శ్రమ మనకు వచ్చింది, లేదా ఈ శ్రమ మనకు రాదు కదా అనుకుని అందరూ కూడా దావీదును చంపాలనుకుంటూ ఉంటారు. దావీదు కూడా చాలా ఏడ్చాడట. ఎంత ఏడ్చాడంటే తనకి ఎంత శక్తి ఉందో అంత శక్తిని కూడబెట్టుకుని కన్నీళ్ళు ఖర్చు ఏడ్చాడండి. తన భార్య కొరకు, పిల్లల కొరకునండి. ఇంకా ఏడవడానికి శక్తి లేకపోయింది. అటువంటి పరిస్థితిలో అతడు లేచి ఏం చేశాడంటే తన దేవుణ్ణి బట్టట ఏం చేశాడండి, ధైర్యం తెచ్చుకున్నాడట. సమూయేలు గ్రంథములు మీరు చదువుకున్నట్లయితే ఆ మాట ఉంటుంది. ఏమంటే తెలుసా, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికే మహిమ. ప్రియమైన దేవుని పిల్లల, తన దేవుడైనటువంటి యెహోవాను బట్టి చూద్దాం. మా పరిశుద్ధ గ్రంథంలో ఎంత అద్భుతమైన మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం, ప్రియమైన దేవుని పిల్లల, మొదటి సమూయేలు గ్రంథం చక్కటి మాట పరిశుద్ధ ఆత్మదేవుడి జ్ఞాపకం చేస్తా అంటాడు. దేవుని మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో చివరి భాగంలో కనపడి చూడండి. 6వ వచనం చూద్దాం. దావీదును మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి జనులందరికీ ప్రాణం ఇసిగినందున రాళ్ళు రుబ్బి దావీదును చంపుదమరండని వారు చెప్పుకొనగా దావీదు, అక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట చూడండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రియమైన దేవుని పిల్లరా, లోకస్తులు భయపడొచ్చండి, లోకస్తులు కృంగిపోవచ్చు, లోకస్తులు బాధపడుతూ ఉండవచ్చు,
కానీ దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకో తెలుసా? మనకు ధైర్యం ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన బలపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఆయన నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు అంటాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మన పక్షమున ఉంటే, మన దగ్గర ఉన్నప్పుడు మనం దేనికి భయపడకూడదు. దావీదు ఎంత అద్భుతమైన మాట చూడండి. అక్కడ అందరూ కృంగిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. దావీదు కూడా కన్నీళ్ళు చేర్చాడు. తన భార్య పిల్లలను బట్టి చాలా దుఃఖపడ్డాడట. అక్కడ మనం చదువుకున్నాం కదా, ఏమైనా 6వ వచనం చూసినట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడేను. ఎంత అట, మిక్కిలి దుఃఖపడ్డాడట. చాలా దుఃఖపడ్డాడండి దావీదండి. దుఃఖపడ్డాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, అయ్యో ఈ పరిస్థితి ఎలా వచ్చిందని చాలా బాగా విసుగు చెందిపోయి వాళ్ళందరూ కూడా దావీదును చంపాలనుకున్నారు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? దుఃఖపడ్డాడు, కానీ తన దేవుణ్ణి బట్టి ఏం చేశాడంట? ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక కష్టం వచ్చిందని దుఃఖపడచ్చు, ఒకవేళ అయ్యో ఈ శ్రమ నాకు వచ్చిందని మనం దుఃఖపడచ్చు. కానీ మనం దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే మన దేవుడైనటువంటి యెహోవాను, యేసయ్యను బట్టి మనం ధైర్యము తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలంటే ఆయన మన పక్షమున ఉన్నవాడు, ఆయన మనలో ఉన్నవాడు, మనలో ఉండి ఆయన నిలబడి మనం బలపరిచేవాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మనం భయపడవలసిన పని ఏమీ పని లేదండి, భయపడవలసిన పని లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దావీదుతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తాను. దావీదా, ఏమని జ్ఞాపకం చేస్తా? దావీదు తన దేవుడిని యెహోవాను బట్టట ఏం చేశాడట? ధైర్యం తెచ్చుకున్నాడు. అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, అందరూ కృంగిపోయినా కానీ నేను నా దేవుని బట్టి మాత్రం ఏం చేసుకుంటాను? ధైర్యం తెచ్చుకున్నాను. ఎందుకంటే దేవునికి ఇష్టమైతే 2 ఆశీర్వాదాలను దేవుడు మనకు ఇస్తాడు. ఎన్నంతలండి? 2 ప్రతిఫలం మీరు పొందుదు. ఎన్నంతలండి? 100 2 కూడా కాదండి, 100 ప్రతిఫలమైన దేవుడు మనకు ఇచ్చింది. 100 ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అండి. మనం అందుకే భయపడకూడదండి, శ్రమలను బట్టి మనం బాధపడకూడదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకంటే ఆయన కృప అంత గొప్పది. పరిశుద్ధ గ్రంథములు, కీర్తన గ్రంథము 103వ అధ్యాయములు 11వ చరణంలో మనం చూసినట్లయితే ఆయన కృప ఎంత గొప్పదంటే చూడండి. అంటాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు, అంటాడు ఏమంటాడు చూడండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ పట్ల ఎంత కృప చూపించాడంటే ఆకాశానికి భూమికి ఎంత ఎత్తు కలిగి ఉందో, ఎంత దూరం ఉందో, దానికంటే ఆయన కృప ఎంత గొప్పదో చూడండి. ప్రియమైన దేవుని పిల్లగా, ఆయన నీ పట్ల చూపించిన కృప ఎంత గొప్పదంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా అంటున్నాడు, ఆకాశమునకు భూమికి ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన నుండి ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప చూపించే దేవుడు అండి. అందుకే మనం భయపడకూడదండి. ఎటువంటి శ్రమలు, ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా వాటన్నిటిని మనం ప్రభువుకి అప్పగించాలి. మనం ముందుకు అడిగేయడానికి ప్రయత్నించాలి. కృంగిపోకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు కృంగిపోలేదు, కానీ తన దేవుడిని యెహోవాను బట్టి ఏం చేశారట? ధైర్యం తెచ్చుకున్నాడు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అయాదుగా నా తండ్రి ప్రభా, విని విడిచిపెట్టేవారిగా కాదుగా నా తండ్రి ప్రభా, ఆ మాటల ప్రభా మా హృదయంలో ముద్రించుకున్న కృపను దయచేయమని ప్రభా అడుగుచున్నాను. స్తోత్రాలయ్యా. ఆ ఎదుగో ప్రభా, ఈ యొక్క కూడికిని ప్రభా ఎందుకు నిమిత్తమైతే ప్రభా ఏర్పాటు చేశారు ప్రభా, నీ సన్నిధిలో ప్రభా అయాదుగు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయాదుగో నా తండ్రి ప్రభా, యువరాజుని అలాగే ప్రభా సొలొమోనుని ప్రేమించిన తండ్రి ప్రభా, చక్కటి కుమారులను ఇచ్చారు, కుమారుని అనుగ్రహించారు ప్రభా. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. ఆయా కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించి నీ కృపలో జ్ఞాపకించమని ప్రభు అడుగుచున్నాను తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి ప్రభు, నీ కృపలో జ్ఞాపకించమని ప్రభు అడుగుచున్నాను. స్తోత్రాలయ్యా. అయాదుగో ప్రభా, కుటుంబంలో ఏమైతే కుదువున్నట్లయితే ప్రభు నీ నామములు తీర్చమని ప్రభు అడుగుచున్నాను దేవా.
నీ సన్నిధికి వచ్చే భాగ్యమును కూడా ప్రభు కుటుంబానికి అనుగ్రహించమని ప్రభు అడుగుచున్నాను. స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అయా దేవ ప్రభు నీ లేఖనంలో సెలవిచ్చిన రీతిలో ప్రభా అయ్యా మా ప్రాణం ఉన్నంత వరకు నా తండ్రి ప్రభా నీ సన్నిధికి వచ్చే భాగ్యము దయచేయండి ప్రభా. అయా నీకు భయపడే కృపను దయచేయండి ప్రభా. నీ వాక్యానికి లోబడే మనస్తత్వం దయచేయమని ప్రభా అనుగ్రహించమని ప్రభు అడుగుచున్నాను. స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను దేవా. ఈ లోకంలో నా తండ్రి ప్రభా మేమెంత సంపాదించినాము నా తండ్రి ప్రభా, వీటి కోసం ఆశపడినా నా తండ్రి ప్రభా, అవి నా తండ్రి మా వెంట పెట్టుకుని రావు నా తండ్రి ప్రభా. అయ్యా అదిగో ప్రభా నీ సన్నిధికి చేరాలంటే ప్రభా, అయ్యా నీ నిత్య రాజ్యానికి మేము వారసులుగా ఉండాలంటే ప్రభా మా హృదయమును మార్చుకుని ప్రభా నీకు ఇవ్వడానికి సహాయము దయచేయమని ప్రభు అడుగుచున్నాను. స్తోత్రాలయ్యా. అయ్యా ఏదో నీ సన్నిధికి వచ్చిన తండ్రి ప్రభా ఓరకనే కూర్చొని ప్రభా ఓరకనే వెళ్ళడం దాని వల్ల ప్రయోజనం లేదు నా తండ్రి ప్రభా. ఈ వ్యర్థమైన బ్రతుకులు మార్చడానికి ప్రభా నీ కుమారుడు నా తండ్రి ప్రభా ఈ లోకానికి ప్రభా బలిగా అర్పించి ఇచ్చినప్పుడు ప్రభా కృపకానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నా యేసు గొప్ప దేవుడని ప్రభా నా కొరకు మరణించి తిరిగి ముచ్చించేవాడు లెగిచాడని ప్రభా విశ్వసింతు ప్రభా నీ కొరకు నమ్మకమైన బిడ్డగా వాడబడ్డానికి ప్రభు నీ కృపలో ప్రతి బిడ్డను ఏర్పరచుకోమని ప్రభా అడుగుచున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఈ కుటుంబంకి రావాల్సిన దేవుని ప్రభా నీ దైవజనుల ద్వారా ప్రభా నెరవేర్చమని ప్రభా అడుగుచున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అయ్యా ఇంకా జరగబోయే కొడిగినంతట్లు కూడా ప్రభా మీరే పక్షముగా మా పక్షాన్ని ఉండమని ప్రభా అడుగుచున్నాను. స్తోత్రాలయ్యా. బలహీనమున్న వారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా ఎవరికైతే ఏ బలహీనత ప్రభా ఏర్పడి ఉన్నది ప్రభా ప్రతి బలహీనతను యేసు నామంలో విడుదల చేయండి నా తండ్రి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా అడుగుచున్నాను. స్తోత్రాల ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా అదిగో ప్రభా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డలు దీవించమని ప్రభు అడుగుచున్నానయ్యా. ఎవరు ఏ సమస్యలయ్యా ఏ ఇరుకుల్లో ఇబ్బందులు ప్రభా నీ సన్నిధికి వచ్చి మొరపెడుతున్నారు నా తండ్రి ప్రభా ప్రతి అవసరత నీ నామములు తీర్చి అనుగ్రహించమని ప్రభా మీరు తోడుగొండమని ప్రభా జరగబోయే కొడిగినంతట్లో ప్రభా మీ తోడుగుంచమని యేసయ్యా అది పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగు వేడుకొని మీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చెల్లించాల్సిన సమయం కనుక ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి గల యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి చేరి నీ నామాన్ని స్తుతించడానికి వాక్యాన్ని ధ్యానించడానికి నాయన నీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో సహవాసం కలిగి ఉండడానికి మీరు కృపను చూపించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలోనైనా నీ ప్రియులు ఆనందరావణ్య అలాగే మణిని ఇద్దరిని ప్రేమించి చక్కటి కుమారులు ఇచ్చారు తండ్రి. యువరాజు అలాగే సొలోమిని ఇద్దరిని ప్రేమించినైనా
కుటుంబముగా ఏర్పరిచి వారి జీవితాల్లో మీరు చేస్తూ వస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి నీకు వందనాలు. సొలొమోను చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీ సన్నిధిలో నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నువ్వు చేసినటువంటి అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల కోసము, కుటుంబంలో వచ్చినటువంటి ప్రతి సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలిగిస్తూ వస్తూ ఉన్నారు. అదే సమయంలో సైతానుడు పెడుతున్నటువంటి ఆటంకాలన్నిటినీ ఎదుర్కోవడానికి గొప్ప బలాన్ని, శక్తినిచ్చారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. నువ్వు చేసినటువంటి ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాల నిమిత్తము సంఘముతో కలిసి తన ఇంటి వద్దనే నేను మహిమపరచాలని ఆశపడినప్పుడు ఎన్నోసార్లు ఎన్నో ఆటంకాల ద్వారా తండ్రి ఈ ప్రార్థన కూడికను నాయన పెట్టుకోలేకపోయారు. కానీ ఈ దినము మీరు నిర్ణయించి ఉన్నారు, కుటుంబాన్ని ప్రేమించారు, వారికి ఉన్నటువంటి ఆశను నెరవేర్చారు. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలోనైనా కుటుంబముగా మేమందరూ వారుండగా, సంఘముగా మేమందరము చేరి ఈ రాత్రి కాల సమయంలో పాటల ద్వారా నిన్ను మహిమపరిచాము. మీ దైవజనుని ద్వారా చక్కటి వర్తమానం, దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి చేరిన మనందరికీ, ఆయా స్థలాల్లో ఉన్న బిడ్డలకు మరి ముఖ్యంగా ఈ రాత్రి చక్కటి కూడికని ఏర్పాటు చేసినటువంటి ఆనందరావు గారి యొక్క కుమారుడు యువరాజుకును, సొలొమోనుకుని, వారికి ఇచ్చిన బిడ్డలకు, వారి కుటుంబాలకు చేరవచ్చిన మనందరికీ ఆయన సన్నిధి సదాకాలము తోడైండి నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన కృపల వర్ధిల్ల చేయును గాక. అందరికి వందనాలండి.